బ్యాంకు స్టేట్ బ్యాంక్ అనేది ఇంతవరకు లేదు. దాదాపు 25,000 జనాభా కలిగిన ప్రాంతము. పక్కన చుట్టుపక్కల ప్రాంతాల రైతులు, తర్వాత ఎన్నో గ్రామాలు ఉన్నాయి. కొత్తపల్లె, ఉంగరానిగుండ్ల, ధర్మవరము, కొచ్చెరువు, చింతలపేట, ఎన్నో గ్రామాలు. అంటే డోన్కి ఇక్కడ ఒక 20 గ్రామాలు, అక్కడ ఒక 15 గ్రామాలు ఉన్నాయి. డోన్ మండలం 46 గ్రామాలు అయితే 40 గ్రామాలు కొండపేట ప్రాంతంలోనే ఉన్నాయి. కేవలం 6 గ్రామాలు కింద గేట్ల యువతల కింద ఉన్నాయి. అందాల గేటు, కర్నూలు గేటు వేయడం వల్ల కొండపేటలో ఉన్న పొదుపు సంఘాలు, తర్వాత రైతులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులు, తర్వాత సచివాలయ సిబ్బంది, తర్వాత దాంతోపాటు రిటైర్డ్ పింఛనర్లు, ప్రభుత్వ పింఛనర్లు ఎంతోమంది గేట్లకు అవతలికి పోయి వాళ్ళు బ్యాంకులకు పోయి లావాదేవీలు చేయాల్సి వస్తుంది. డోన్ పట్టణంలో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గర ఒకటి అడిషనల్ బ్యాంకు కొండపేట మేడ మీద ఉంది. మేడ మీదకి బ్యాంకు వినియోగదారులు కొండపేట వాళ్ళు దాదాపు 7,000 మంది ఉన్నారు. అక్కడికి పోయి కొండపేటలో పాతపేటలో ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ పైన ఉన్న బ్యాంకుకు వృద్ధులు, వికలాంగులు, వయోవృద్ధులు వీళ్ళంతా పైకి పోయి లావాదేవీలు చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కొండపేట ప్రాంతంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, శాంజో కాలేజీ, మార్కెట్ యార్డు, తర్వాత ఎన్నో రకాల రైల్వే స్టేషన్ కూడా కొత్తగా బుకింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 మంది ఖాతాదారులు కొండపేట ప్రాంతంలోనే కలరు. కొండపేట నుంచి గేట్ల అవతలికి ఆటోకు స్టేట్ బ్యాంకుకి పోవాలంటే 100 రూపాయలు, ఆటోదారులు 100 రూపాయలు అడుగుతున్నారు. వాహనదారులు అయితే బ్రిడ్జి మీద పోతారు. వృద్ధులు, వికలాంగులు, వీళ్ళంతా ఆ గేట్లు దాటి బ్యాంకుకి పోవడానికి కష్టంగా ఉంది. కొండపేట ప్రాంతంలో స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాలైనా కొండపేటకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అనేది మాకు లేదు. ఆ బ్యాంకు లేనందువల్ల ఎన్నో రకాల విద్యార్థులు, వినియోగదారులు, తర్వాత వ్యాపారస్తులు, తర్వాత పారిశ్రామికవేత్తలు, ఎంతోమంది వయోవృద్ధులు, పొదుపు సంఘాలు దాదాపు 1,250 పొదుపు సంఘాలు కలవు. మొత్తం డోన్ మండల పరిధిలో చుట్టుపక్కల గ్రామాలు డోన్ కొండపేట ప్రాంతంలో 1,222 పొదుపు సంఘాలు ఉన్నాయి. పొదుపు సంఘాల మహిళలు డబ్బులు బ్యాంకులు వేయడానికి పోయి రావాలంటే గేట్లు దాటిపోవాలి. గేట్లు దాటిపోవాలంటే దాదాపు 100 రూపాయలు ఆటో వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా అర్ధగంట, గంట సేపు గేట్ల పక్కన నిలబడాల్సి వస్తుంది. కనుక కొండ ప్రాంతంలో దాదాపు 10-15,000 మంది జనాభా, చుట్టుపక్కల ప్రజలు, గ్రామాల ప్రజలందరూ కలిసి 32,000 జనాభా కలదు. ఆ జనాభాలో ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాడిపైన ఉన్న బ్యాంకునన్నా ఇక్కడికి మార్చి కొంతవరకు వినియోగదారులకు ఇది చేయాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ నేను ఒక ప్రకటన రూపేణ తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ కార్యక్రమానికి బెదించర్ల మండలం నుంచి శ్రీరంగడ్ గారు, తర్వాత శ్రీరాములు గారు, తర్వాత శ్రీరామరెడ్డి, కమలాపురంలో కూడా పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మాకు ఇబ్బంది ఉందని చెప్పి శ్రీరామరెడ్డి గారు కూడా ఆయన కూడా నేను వయోవృద్ధుని గేట్లు దాటి బ్యాంకులోకి పోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆయన కూడా తెలియజేసినాడు. ఈ కార్యక్రమానికి ధనంజయ్ గారు, అమిత్ బాషా గారు అందరూ కూడా మాకు కూడా కొండపేట ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఎన్నో వనరులు, ఎన్నో ఇది ఉండి 76 సంవత్సరాల నుంచి కొండపేటకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ఇంతవరకు రాలేదు. కనుక వెంటనే డోన్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు కూడా వెంటనే చర్య తీసుకోవాలని ఈ యొక్క వినతిని మేము జనరల్ మేనేజర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధికారులకు కూడా నేను వినతి పత్రాన్ని సమర్పిస్తానని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తూ వేలాది మంది వినియోగదారులు, ప్రజలు మాకు అభ్యర్థనలు కూడా ఇచ్చారు. కనుక అభ్యర్థనలను పరిగణలో తీసుకొని మిద్ద మీద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ బ్రాంచ్ను కొండపేట ప్రాంతానికి తరలించాలని, కొండపేటలో బ్యాంకు పెట్టడానికి కూడా వనరులు అవన్నీ ఉన్నాయి. తర్వాత డిపాజిటర్స్ కూడా చాలామంది లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డిపాజిటర్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెషన్ చేస్తున్నారు. కనుక వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, తర్వాత విప్లవ సంఘాలు అందరూ కూడా
వెంటనే ఈ బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెకండ్ బ్రాంచ్ను కొండపేట ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అందరి తమ వంతు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.